అలాగే నెల్లూరు జిల్లాకు ఇంకా అంతర్రాష్ట్ర దీనికంటే చెన్నైకి పోవాల్సిన వాటర్కి సంబంధించి మొత్తం 101 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ నికర జలాలు శ్రీశైలం డ్యామ్ నుంచి రిజర్వాయర్ నుంచి ఉన్న కేటాయింపులు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఆచరణలో నిజంగా అందుకోవడానికి ఉన్న అవకాశాలు పూర్తిగా సున్నా చేస్తూ కారణాలు రకరకాలు. ఒకటి, వచ్చే వరద ప్రవాహం రోజులు తగ్గడం, పైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడం, తర్వాత ఓవర్ ది పీరియడ్ తెలంగాణ ముందు ఉన్నదా కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు, తర్వాత మనం విడిపోయాక కొత్త ప్రాజెక్టులు అనుమతి ఉన్నా లేకపోయినా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, అవన్నీ కూడా ఒకవైపు పైనేమో వచ్చే నీళ్ళు ఆగుతున్నాయి, వచ్చే వరదేమో తక్కువ రోజులు తగ్గాయి. ఇంకో పక్క మన స్టేట్ విడిపోయింది, తెలంగాణ రాష్ట్రం మనకంటే తక్కువ హైట్ నుంచే నీళ్లు తీసుకోగలగడం. వీటన్నిటి వల్ల పేరుకు నికర జలాలు ఉన్నప్పటికీ రాయలసీమకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేని సమయంలో ఈ సంక్షోభం దీని నుంచి గట్టెక్కాలంటే, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం ఆ హైట్లో, ఏ హైట్లో అయితే ఇప్పుడు తెలంగాణకు వెళ్తున్నాయో ఆ హైట్లోనే రోజుకు 3 టీఎంసీ తీసుకునే రకంగా రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు పనులు కూడా మొదలు పెట్టించారు. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తున్నాం. పైన ఆల్మట్టి డ్యామ్ గతంలో పెంచింది, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు 519 మీటర్ల నుంచి 524 పైగా మీటర్లకు. అది కూడా అయిపోవచ్చింది. వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నారు, అక్విజిషన్ చేస్తున్నారు. తెలంగాణ దగ్గర అయితే ఆల్రెడీ 770 అడుగుల నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు, పవర్ జనరేషన్ దగ్గర నుంచి. ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా మళ్ళీ సాగర్కి వెళ్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఆ తర్వాత 800 అడుగుల్లో తీసుకున్నారు. 824, 770 నుంచి 824 అడుగుల్లోగా రోజుకు 8 టీఎంసీలు తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉన్న నేపథ్యంలో మన వైపు పోతిరెడ్డిపాడు ఒకటే అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఏదైతే అంద్రినీవా దానికి సంబంధించినంత వరకు అనంతపురం జిల్లాకు పైనే 840 దగ్గర అక్కడ ఉంటే, ఇక్కడికి 880 అడుగులు ఉంటే తప్ప 44,000 క్యూసెక్కులు పంపించే సామర్థ్యం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి, అది కూడా ఆయన హయాంలో చేసింది, అది రాని పరిస్థితి ఇటువైపు ఉంది. 800 అడుగుల్లో అటువైపు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 880 అడుగులు ఉన్నప్పుడు తప్ప నీళ్లు 44,000 క్యూసెక్కులు అంటే 4 టీఎంసీలు కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే 100 టీఎంసీలు నికర జలాల కేటాయింపులు రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకు సంబంధించి చెన్నైకి. ఈ నేపథ్యంలోనే దీని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ పరిస్థితిలో దానికి పూర్తి కూడా పని ఆల్మోస్ట్ కాలువ పనులు, సివిల్ వర్క్స్ పూర్తయి ఇంకా పంపులు పెట్టడమే తరువాయి అన్న పరిస్థితిలో 900 కోట్లు బిల్లులు కూడా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన అధికారంలో ఉండగా. ఇంకా మిగిలిన ప్రధాన ఖర్చు వచ్చేది పంపులు, 12 పంపులు పెట్టడం. వాటికే ఆబ్వియస్లీ ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. లాస్ట్ మైల్ కనెక్షన్ ఇస్తే అంటే 80% పైగా పని కూడా చేసి అయిపోయింది. పంపులు కూడా ఆర్డర్ ఇచ్చారు, మోటార్లు కూడా ఆర్డర్ ఇచ్చారు. అవి పూర్తి చేసే దశలో ప్రభుత్వం మారింది. సహజంగా ఏం చేయాలి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి ఆ పంపులు, మోటార్లు తెచ్చి బిగించేసి పూర్తి చేయాలి. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి ఎన్జీటీ పేరుతో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో వేయించిన కేసుకు సంబంధించి వచ్చిన పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారన్న దానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి అవసరమైన నీళ్లు ఇవి, తాగునీళ్లకు అవసరం ఇవ్వడానికి అనేవి, అలాగే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ వచ్చిన వాటరు అది వచ్చేట్టు చూడడం కోసం చేస్తున్న తప్ప కొత్త దీనికి అనుమతులు అక్కర్లేదంటూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని తాగునీళ్ళ కోసం ఇది పూర్తి చేస్తున్నాం, అత్యవసరమైన తాగునీళ్ళ కోసం అని మళ్ళీ ఒక జీవో ఇచ్చి దాన్ని కూడా ఓవర్కమ్ అయి పనిచేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత అది ఆగిపోయింది.
ఆగిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ 25 జనవరిలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో చర్చ తప్ప ప్రపంచానికి తెలియదు. ఆయన ఏం చెప్పారనేది కూడా ప్రపంచానికి ఇప్పుడు తెలుసు. చెప్పిన తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనంలోకి తీసుకొచ్చాక మీ ద్వారా మీడియా ద్వారా కిందికి పోయింది. ఏమని లోపాయికారిగా మా మధ్య టాక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, నీ మీద ఉండే గౌరవంతో ఇది రాయలసీమ లిఫ్ట్ నేను ఆపేస్తున్నా అన్నారు. ఆపేసారు. ఇది జరిగింది జనవరిలో. అది వస్తే దాని మీద ఎట్లా చేశారు, జరుగుతున్న పని పూర్తయిన పని ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు, ఆ దాదాపు పూర్తయిన పని. ఇది రాయలసీమ ప్రాంతానికి నెల్లూరుకు ప్రాణావసరము ప్రాణాధారం కదా. ఉన్న వాళ్ళ నీళ్ళ కేటాయింపులకి నీళ్ళు కేటాయించి నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇది అవసరం కాదా అనే క్వశ్చన్ చేస్తే కూడా సమాధానం లేదు. పైగా దబాయింపు బుకాయింపు, అసలు ఆన్సర్ ఇవ్వకుండా ఇంకేదో ఎత్తుకొని మాట్లాడడం, ఇది చేస్తూ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ కాలం సాగదీస్తూ వచ్చారు. ఎక్కడ ఇప్పటికీ ఆన్సర్ ఇవ్వలేదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్ దీని మీద సమాధానం చెప్పినట్లే. అంటే నేను రేవంత్ రెడ్డితో అన్నాను కానీ అనలేదని కానీ, నిజంగా మేము దాన్ని ఏమంటారు అలా ఆ ప్రాజెక్ట్ ఆపేసామని కానీ పూర్తి చేస్తామని కానీ, పైగా పర్యావరణ అనుమతులు లేకుండా తీసుకొచ్చారనేది ఒకసారి, లేదా మేము కాదు వాళ్ళే ఆపేశారని రెండవసారి అబద్ధ మాటలు చెప్తూ వచ్చారు. అది కరెక్ట్ కాదనేది ఆధారాలతో సహా ఉన్నాయి, వాటిని కూడా బయట పెట్టాం. ఇంత విలువైన సమయాన్ని ఈసారి మరీ అందులోనూ నిజంగా ఇప్పుడు అవసరం. ఎందుకంటే ఈ ఎల్నినో అంటున్నారు, వాటర్ ఎంత వస్తుందో తెలియదు. అక్కడ చూస్తేనేమో అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఈ వైపు ఏమో 800 ఫుల్ రిజర్వాయర్ నిండితే తప్ప నీళ్లు రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో దీని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గానే ఇది సీరియస్ ఇష్యూ, మీరు అందరూ కదలాలన్నారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు పోతిరెడ్డిపాడు దగ్గర ఫిబ్రవరి 5న కార్యక్రమం టేకప్ చేశాం. ఆ తర్వాత ఈ కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి ఇది వెళ్ళాలి, రాష్ట్రమంతా తెలియాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తెలియాలి ఎట్లా అన్యాయం జరుగుతుందో. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలియాలి. దానికి సంబంధించి చైతన్యం కలగాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా మీటింగులు జరిపాం. అలాగే దీనికి కలిసి వచ్చే పౌర సంఘాలతో చర్చలు జరిపాం. అదర్ పార్టీస్ కలిసి వస్తే వాళ్ళ సహాయం తీసుకొని అయినా సరే ఒక ఉద్యమం బిల్డ్ చేసి చంద్రబాబు నాయుడు ముక్కుతాడు వేసి ఆయన ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీదైనా ఈ లిఫ్ట్ పూర్తి అయ్యేట్టు చూసే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఇది అసెంబ్లీ స్థాయిలో కమిటీలు వేయాలని, అక్కడ నుంచి మళ్ళీ కిందికి కూడా ప్రజల్లో ప్రచార కార్యక్రమాలు టేకప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన తేదీలు అవి ఫైనలైజ్ చేశాం. దీంతో పాటు ఇది సమస్య ఇంతటితో అయిపోవట్లేదు. నేను ఇంతకుముందు అన్నట్టు ఆల్మట్టి ఎప్పుడైతే 519 నుంచి 519 ప్లస్ నుంచి 524 ప్లస్ మీటర్లకు పెంచుతున్నారో దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మాట్లాడలేదు, గట్టిగా క్వశ్చన్ చేయట్లేదు. గతంలో కూడా మీకు గుర్తుంటుంది 1900 ఐ థింక్ ఆయన ఎన్టీ రామారావు గారిని దించి ప్రభుత్వంలోకి వచ్చాక 1996-97 ఆ ప్రాంతంలో అప్పుడు ఆల్మట్టికి సంబంధించి కూడా ఇదే గొడవ. ఆల్మట్టికి సంబంధించి అప్పుడు ఈయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నా అన్నారు దేవేగౌడ ప్రధాని. అప్పుడు ఆల్మట్టిది అప్పుడు పెంచారు. కేవలం 17 టీఎంసీ కెపాసిటీ ఉన్న బ్యారేజ్ అది ఆల్మట్టి. అది ఒకేసారి 129 టీఎంసీలు పెంచేట్టు 506 మీటర్ల నుంచి 519 మీటర్లకు దాని ఎత్తును పెంచుతూ అప్పుడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఆల్మట్టి ఆ రోజు నోరెత్తలేదు, ఎక్కడా అడ్డం పడలేదు. మళ్ళీ రెండోసారి హిస్టారికల్గా ఈసారి మళ్ళీ 519 నుంచి 524 ప్లస్కు పెంచుతున్నారు. 519.6 మీటర్ల నుంచి 524.24 మీటర్లకేమో ఆల్మట్టి హైట్ పెంచుతున్నారు. ఈసారి నోరు మెదపట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా తాకట్టు పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం లేదు.
కనీసం క్వశ్చన్ చేయడం అన్నా. అండ్ ఇప్పుడు కూడా ఆయన సెంటర్లో చక్రం తిప్పుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎన్డీఏ డిపెండ్ అయింది. ఇది సిచ్యువేషన్. అయినా సరే నోరెత్తట్లేదు. ఓ పక్క తెలంగాణ దీనికి సంబంధించినంత వరకు మన హక్కులు పాడవు, వాళ్ళ హక్కులు కారించాలనట్లేదు. కానీ అటువైపు రోజుకు 8 టీఎంసీ తీసుకుంటుంటే, ఇటువైపు రోజుకు 3 టీఎంసీ తీసుకోవడానికి అవసరమైన ఏర్పాటు చేసిన దాన్ని అటువైపు ముఖ్యమంత్రికి ఇచ్చిన లోపాయికారి హామీతో ఆపేసి రాష్ట్రానికి, రాయలసీమకు ముఖ్యంగా ద్రోహం చేస్తున్నారనేది అందరూ గుర్తించాలి. అలాగే రాష్ట్రం మొత్తానికి, కర్ణాటక అదైతే మొత్తం రాష్ట్రాన్ని ఎఫెక్ట్ అవుతుంది. తెలంగాణ కూడా దెబ్బే, ఆల్మట్టి హైట్ పెంచుతుంది. దాని మీద ఇంతవరకు ప్రొటెస్ట్ కూడా ఎక్కడ చేయట్లేదు. దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే కృష్ణా వచ్చే వాటర్ కంప్లీట్ ఆగిపోతుంది. మనకు వచ్చేది శ్రీశైలంకి వచ్చేది, శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్కి వచ్చేది. దానివల్ల ఎంటైర్ రాష్ట్రం సఫర్ అవుతుంది. కృష్ణా వాటర్ వచ్చే ప్రాంతాలన్నీ సఫర్ అవుతాయి. కాబట్టి దాని మీద కూడా ఒక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని డిస్కషన్ అవుతుంది. అలాగే పోలవరం 45 మీటర్ల నుంచి 41 మీటర్ తగ్గించడం ద్వారా దాని సామర్థ్యాన్ని ఒక్కసారి దించి అది ఒక బ్యారేజీ స్థాయికి దించడం అనే దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇరిగేషన్ పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగని ఆయన వేరే రంగానికో ఇంకో దానికో ఇచ్చేస్తున్నది లేదు. వ్యవసాయమే దండగనేది ఆయన ఫిలాసఫీ. అందులో ఆదాయం వచ్చే వాటి మీద మాత్రమే, ఎక్కడైతే ఎక్కువ తన ఆదాయం వస్తుందో, ఎక్కడైతే దోపిడీకి అవకాశం ఉంటుందో అలాంటివి మాత్రమే టేకప్ చేసి మిగిలిన వాటిని గాలికి వదిలేస్తారనేది ఈ 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన చేతల్లో మరింత విజృంభించి గతంతో పోలిస్తే చూపిస్తున్న విషయం అందరూ గమనిస్తున్నారు. అండ్ అయితే అలాంటి దాన్ని సాగనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయమే కలిసి వచ్చే అదర్ పార్టీసు, అలాగే పౌర సంఘాలను కలుపుకొని ఒక ఉద్యమం బిల్డ్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ముక్కుతాడు వేసి ఒక అంకుశంలాగా పనిచేసి ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయించడము, అలాగే మన ఇంట్రెస్ట్ దెబ్బతినకుండా పక్క స్టేట్తో మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టేలాగా ఆయన మీద ప్రెజర్ తీసుకురావడం, పోలవరంకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ భవిష్యత్తులో టేకప్ చేస్తామని చెప్తున్నాం. అలాగే ఇవి ఇంతగా నడుస్తుండగా ఇక్కడ దీన్ని వదిలేసి పోలవరం బనకచర్ల అనే ఒక్క కొత్తది తీసుకొచ్చేసి ఉన్నదానికి దిక్కులేదు, పైగా దీనికి సొల్యూషన్ కింద దాన్ని చూపుతున్నాడు. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టు, నీళ్లు అందుబాటులో ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇది ఉన్నదాన్ని దీన్ని కంప్లీట్ చేయడం ఆలోచించకుండా ఏదైతే ఇంకో భ్రమలో పెట్టి ఒక పెద్ద సైజు ఇప్పుడు రాజధాని పేరుతో అక్కడైతే ఏం చేస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది ఒక 80,000 కోట్లు. ఇంతకుముందు నేను అంటున్నాడు రాయలసీమ హార్టికల్చర్ హబ్ 40,000 కోట్లతో అది చేస్తారు. 1,00,000 కోట్లకు ఏది తక్కువ ఉండదు. ఇక్కడ 1000 కోట్లు కూడా దాని మీద పెట్టేది ఉండదు. ఒకవేళ పెట్టినా దాంట్లో వెనక్కి ఎట్లా తీసుకోవాలనేది ఆలోచించే ఈ మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పెద్దది పోలవరం బనకచర్ల వినడానికి గ్రాండ్గా ఉంటుంది. అక్కడ పోలవరం దాన్నే హైట్ తగ్గించి పోలవరం నుంచి బనకచర్లకు నేను నీళ్లు తీసుకొస్తాను కాబట్టి వీటిని పట్టించుకోనక్కర్లేదనేది అనే ఒక అసాధ్యమైన ఒక భ్రమ క్రియేట్ చేసేలాంటి హామీలు మాటలు మాట్లాడుతూ మోసం చేస్తున్న విషయం కూడా ప్రజలు గుర్తించాలని దీన్ని మా క్యాంపెయిన్లో భాగంగా ఈ వాస్తవాలను ఎవరో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దీని విషయంలో ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఏదైతే మెయిన్ గేమ్ చేంజరే కాదు, అది లేకపోతే నికర జలాలు కూడా వాడుకోలేని పరిస్థితిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని అందరూ గుర్తించి కలిసి రావాల్సిందిగా ఈ పోరాటంలో రాజకీయ పార్టీలకు, అలాగే పౌర సంఘాలకు, మేధావులకు, ఆలోచించగలిగిన వాళ్ళందరికీ, ఆలోచించే వాళ్ళకు, రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మక్కువ ఉన్న శక్తులకు, వ్యక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు.